రైట్ బులెటిన్ లో వచ్చేసి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. రథ సప్తమి నేపథ్యంలో టీటీడీ భక్తులకు సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసింది. దీంతో ఇవాళ ఉదయం అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్ ఉంది. ఇక ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్న వారికి శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం, కొత్తగా క్యూ లైన్ లోకి వెళ్లే వారికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 లేదా 5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న స్వామివారిని 84,104 మంది దర్శించుకోగా 35.131 మంది భక్తులు తలనీలాలు మొక్కులుగా చెల్లించుకున్నారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం 3.69 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా నిన్న తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఇక సుమారు 3 లక్షల మంది భక్తులు రథసప్తమి వేడుకలకు వీక్షించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. రథసప్తమి నేపథ్యంలోని టీటీడీ భక్తులకు సర్వదర్శన టోకెన్లను నిలిపివేసింది. దీంతో ఇవాళ ఉదయం అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్ ఉంది. ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్న వారికి శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం, కొత్తగా క్యూ లైన్ లో వెళ్లే వారికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వచ్చేసి సుమారు 3 లేదా 5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. అలాగే నిన్న స్వామివారిని 84,104 మంది దర్శించుకోగా 35,131 మంది భక్తులు తలనీలాలు మొక్కులుగా చెల్లించుకున్నారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం వచ్చేసి 3.69 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా నిన్న తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఇక సుమారు 3 లక్షల మంది భక్తులు రథసప్తమి వేడుకలకు వీక్షించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు.